హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. 2027 సంక్రాంతి ఏ విధంగా ఉండబోతుంది? అసలు సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. మరి 2027 సంక్రాంతికి ఎన్ని సినిమాలు క్యూలో ఉన్నాయో తెలుసా? ఇప్పటికే అనౌన్స్ చేసినవి కొన్ని అయితే అనౌన్స్ చేయకుండా వచ్చేవి ఇంకెన్ని ఉన్నాయని చెప్పి అందరూ చూసుకుంటున్నారు. అందులో ముందుగా మనం చూసుకున్నట్లయితే మహాకాళి సినిమా ఇటు హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించినటువంటి ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్నటువంటి మహాకాళి, సముద్రకని ఇతరులందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్ లో చేస్తున్నటువంటి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సో మరి ఈ సినిమా మహాకాళి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి బరిలో మహాకాళి వస్తుంది. ఇకపోతే అటు సాయి దుర్గతేజ్ నటిస్తున్నటువంటి సంబరాల ఏటుగట్టు కూడా సినిమా కూడా సంక్రాంతి బరిలోనే రానుంది. మరి విరూపాక్ష సినిమా తర్వాత అసలు సాయి దుర్గతేజ్ స్క్రీన్ పైన కనిపించలేదు. ఆయన నుంచి ఏదైనా సినిమా వస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుకున్నటువంటి నేపథ్యంలో చాలా డిఫరెంట్ గా ఒక పల్లెటూరి నేపథ్యంలో వస్తున్నటువంటి సంబరాల ఏటిగట్టు సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్స్ కానివ్వండి, బర్త్డేకి వచ్చినటువంటి పోస్టర్ మనం చూసాము. అవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. అయితే సంబరాల ఏటిగట్టు సినిమా కూడా సంక్రాంతికే వస్తుంది. మరి సంక్రాంతికి సంబరాల ఏటిగట్టు ఏ విధంగా, అది కూడా పక్క పల్లెటూరు నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమా కాబట్టి దీనికి కూడా జనాలు బ్రహ్మరథం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతి అంటేనే అనిల్ రావుపూడి అంటేనే సంక్రాంతి. 2026కు మనశంకర్ వరప్రసాద్ గారితో ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరి అనిల్ రావుపూడి నుంచి మల్టీ స్టారర్ మూవీ వస్తుంది. అది కూడా వెంకటేష్ అదే విధంగా కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా మల్టీ స్టారర్ మూవీ. కీర్తి సురేష్, కృతి శెట్టి జంటగా వస్తున్నటువంటి ఈ సినిమా జనవరి 12న విడుదల. టైటిల్ అదే, రిలీజ్ డేట్ కూడా అదే. మరి జనవరి 12న థియేటర్లను ఏ విధంగా కామెడీతో ఎలా కడుపుపిస్తారు, స్టోరీ పరంగా ఏ విధంగా ఉంటుంది అంటే 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా అందరూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలపై అన్నిటిపైన కూడా భారీ అంచనాలే ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కాకా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఆ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ గ్లిమ్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే 2026లో మనశంకర వరప్రసాద్ గారితో సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయిపోయారు. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేసారు. మరి మెగా 158 షూటింగ్ ఏ విధంగా ఎంత ఫాస్ట్ గా జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఆఫ్ షూట్ కంప్లీట్ అయిపోయింది. మిగతా ఆఫ్ షూట్ ఏ విధంగా పండగ బరిలో దిగడమే లక్ష్యంగా, ఈవెన్ గ్లిమ్స్ లో కూడా చిరంజీవి గారు పండగే లక్ష్యం అని చెప్పి చెప్పడం కూడా చూసాం మనం. ఇకపోతే ఇటు శర్వానంద్ డిఫరెంట్ కథలతో అందరినీ అలరిస్తున్నారు. మరి శర్వానంద్ అదే విధంగా శ్రీను వైట్ల కాంబోలో వస్తున్నటువంటి జార్జ్ క్రిష్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. ఇలా సంక్రాంతి అంటే సినిమాల పండగ అంటూ మరోసారి ప్రూవ్ చేస్తూ కొత్త మొత్తం అందరూ కూడా సంక్రాంతి బరిలో దిగనున్నటువంటి నేపథ్యంలో ఇటు రజనీకాంత్ కూడా పొంగల్కి వస్తారా, సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూడా పొంగల్కి వస్తుందా అనే డౌట్ కూడా ఉంది. మరి ఇప్పటికే రజనీకాంత్ గారు నటిస్తున్నటువంటి సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరి పొంగల్కు ధర్మన్ సినిమా రిలీజ్ అవుతుందా? మరి ధర్మన్ లో డాక్టర్ గా కనిపించబోతున్నారు రజనీకాంత్. మరి ఈ సినిమా కూడా పొంగల్కి వస్తుందా అంటే పొంగల్కి ఈ పెద్ద పండుగ సినిమాలకే పెద్ద పండుగగా ఉండబోతుందా అనే డౌట్స్ కూడా అందరిలో వస్తున్నాయి. ఏదేమైనా 2027 సంక్రాంతి మామూలుగా ఉండట్లేదు అనేది అయితే అర్థమవుతుంది. సో సంక్రాంతి కోసం, ఈ సినిమాల పండుగ కోసం వేచి చూద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.